Hi students, in this video we are going to learn the exercise number 3.1 for first question. Directly we go to the first question. In px equal to 5x power 7 minus 6 power 5 plus 7x minus 6, then find the following. ఇక మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఈ యొక్క లీనియర్ పాలినామిల్ ఈక్వేషన్, ఇది px పాలినామిల్ ఇచ్చారు. 5x పవర్ 7 మైనస్ 6 పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6. వీటిని ఈ యొక్క దీని నుంచి మనకి కనుక్కోండి. ఏం కనుక్కున్నారు? వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 డిగ్రీ ఆఫ్ px కాన్స్టెంట్ టర్మ్. మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. అంటే కోఎఫిషియంట్ అంటే ఏంది, అదేవిధంగా వేరియబుల్ అంటే ఏంది, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. దాని నుంచి మనం కోఎఫిషియంట్ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఇక్కడ కోఎఫిషియంట్ అంటే మనం ఎక్స్ని ఎక్స్ వాల్యూస్ ఎక్స్ ప్లేసెస్ వాటిని కోఎఫిషియంట్ అను. ఇది కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్. వీటిని వేరియబుల్స్ అంటాం. ఈ 5ని 6ని 7ని వేరియబుల్ అంటాము. దీన్ని 6ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఇది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఇది ఇన్ కేస్ ఈ ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే ఇంట్రడక్షన్ వీడియో వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అంటే x పవర్ 5 పక్కన ఉన్న యొక్క వాల్యూ ఎంత, x పవర్ 5 ఎంత, ఇది x పవర్ 5 ఇది. దీని పక్కన వాల్యూ ఎంత, -6. దీని ఆన్సర్ వచ్చేసి -6 అవుతుంది. ఇక డిగ్రీ ఆఫ్ px, డిగ్రీ అనేది మనం ఏం చెప్పుకున్నాం, డిగ్రీ అంటే ఏంది, ఇచ్చిన పాలినామల్ ఈక్వేషన్లో హైయెస్ట్ ఎక్స్ పవర్ హైయెస్ట్ ఏదో ఉంటుందో దాన్ని డిగ్రీ అంటాం. ఇక్కడ మొత్తం దీంట్లో డిగ్రీ ఎంత ఉంది అంటే ఎక్స్ పవర్ హైయెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 7 ఉంది, ఎక్స్ పవర్ 5 ఉంది, ఇది ఎక్స్ పవర్ 1 ఉంది, ఇవన్నీ. దీంట్లో హైయెస్ట్ ఎంత ఉంది, 7 ఉంది. డిగ్రీ ఆఫ్ పీసీ అంటే ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇది ఆన్సర్ వచ్చేసి 7 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఇండివిజువల్గా ఉంటుంది కదా, వీటిని మనం కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం. ఎక్స్ ప్లేసెస్లో ఉన్న వాటి కోఎఫిషియంట్ అంటాం. వాటి పక్కన ఉన్న దాన్ని మనం వీటిని వేరియబుల్స్ అంటాం. ఎక్స్ ఉన్న ప్లేస్లో ఉన్న వాటిని, వాటి పక్కన ఉన్న దాన్ని వేరే కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా దీన్ని కాన్స్టెంట్ టర్మ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏమవుతుంది, -6 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్ ఫర్ యువర్ చాయిస్. అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు. అదేవిధంగా ఎందుకు అనేది కూడా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ ది పాలినామిల్ √2x² - 3x + 1 ఈజ్ √2. ఈ యొక్క పాలినామిల్, ఇది ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈ పాలినామిల్ ఈక్వేషన్. దీంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామిల్ √2 అంటున్నారు. డిగ్రీ అంటే ఏంది, ఎక్స్ పవర్ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ అని చెప్పుకున్నాం. ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామిల్ ఎంత, ఇక్కడ ఇది 2. మనకి తెలుసు దీంట్లో ఎక్స్ పవర్ స్క్వేర్ అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామిల్ 2 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, √2 అంటున్నారు. కాబట్టి ఇది ఫాల్స్. ఎందుకంటే ఇది √2 అనేది ఏంది, √2 అనేది కోఎఫిషియంట్, ఈ కోఎఫిషియంట్ అవుతుంది. √2 అనేది కోఎఫిషియంట్, ఇది డిగ్రీ ఆఫ్ పవర్ కాదు. కాబట్టి ఇది ఫాల్స్. ఎందుకంటే ఇది డిగ్రీ ఎంత 2, ఇది కోఎఫిషియంట్, ఇది అనేది √2 అనేది కోఎఫిషియంట్. నెక్స్ట్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామిల్ px = 3x³ - 4x² + 5x + 7 ఈజ్ 2. ద కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ ఆఫ్ x², కోఎఫిషియంట్ అంటే ఏంది, ఆ x² అనేది ఏది చెప్తుందో దాని పక్కన ఉండే వాల్యూని దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాం. x² పక్కన ఎంత ఉంది, x² దీని పక్కన ఎంత ఉంది, -4 ఉంది. ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత అవుతుంది, -4 అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, పాలినామిల్ px ఈజ్ 2 అంటున్నారు, 2 వాల్యూ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంది, px = సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుందాం. px = 4, ఇది కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే
ఇది ఉంటుంది నెంబర్ ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, డిగ్రీ ఆఫ్ పాలినామిల్ రాసుకోవచ్చు కదా. దీన్ని 4x⁻0 4x⁻0 అంటే x⁻0 అంటే 1 వస్తుంది. సో 4 × 1 అంటే 4. కాబట్టి ఇది ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అవుతుంది. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 4 × 0. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వస్తుంది సెకండ్లో ఫోర్త్ క్వశ్చన్. 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రిక్ పాలినామిల్. నార్మల్గా క్వాడ్రిక్ పాలినామిల్ ఎట్లా ఏ ఫార్ములా ఉంటుంది, ax² + bx + c ఉంటుంది. ఇది ఫ్రాక్షన్ టైప్లో ఉంది. చూడండి, ఇది కింద ఫామ్లో డినామినేటర్ ప్లేస్లో ఉంది మొత్తం అంత ఈక్వేషన్. 1/x² - 5x + 6 కాబట్టి ఇది ఫాల్స్. The equation it should be in ax² + bx + c quadric polynomial. Next is the degree of polynomial is one more than the number of terms in it. ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే the degree of polynomial is not related to the number of terms. వాటికి నెంబర్ ఆఫ్ టర్మ్స్తో రిలేట్ ఉండదు డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అనేది. ఫాల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ pt = tq - 1 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p1 p - 1 p0 p2 p - 2. అంటే ఈ ఈక్వేషన్, ఇది ఒక పాలినామిల్ ఉంది కదా, ఈ పాలినామిల్లో t ప్లేస్లో ఇక వాల్యూస్ ఉన్నాయి కదా 1, ఈ యొక్క వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ముందుగా ఇది చూద్దాం. చూడండి, ఈక్వేషన్ వచ్చేసి ఇది పాలినామిల్ వచ్చేసి tq - 1 p1 తీసుకుందాం ఫస్ట్. అంటే 1q - 1 1q అంటే 1 1 - 1 అంటే 0. నెక్స్ట్ p - 1 తీసుకుందాం. p - 1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ -1 హోల్ క్యూబ్ అంటే -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -1 3 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు -1 × -1 +1 +1 × -1 -1 వస్తుంది. -1 ఈక్వల్ టు -2. p - 1 సబ్మిట్ చేసినప్పుడు -2 వచ్చింది. p0 తీసుకుందాం. p0 తీసుకుంటే 0q - 1 ఈక్వల్ 0q - 1 -1 అవుతుంది. p2 ఈక్వల్ టు 2q - 1 అంటే t ప్లేస్లో 2 యూజ్ చేసాం, సబ్స్టిట్యూట్ చేయాలి. 2q - 1 2q అన్నప్పుడు 8 - 1 7. p - 2 ఈక్వల్ -2 హోల్ క్యూబ్ -1 -2 హోల్ క్యూబ్ అంటే -2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2 = 4 4 2 = 8. ఇది -8 వస్తుంది. -8 - 1 -9 అవుతుంది. ఇది 3 క్వశ్చన్స్ అడుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Fourth question, check whether -2 and 2 are the zeros of the polynomial x⁴ - 16. px ఎంత ఇచ్చారు మనకి, x⁴ - 16. -2ని యొక్క 2ని ఫస్ట్ -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం, తర్వాత 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. p2 తీసుకుందాం. 2⁴ - 16. 2⁴ అంటే మనకి 16 వస్తుంది. 16 - 16 ఎంత అవుతుంది, 0. నెక్స్ట్ px = x⁴ - 16. -2 సబ్మిట్ చేస్తాం కదా, ఇక్కడ ఫస్ట్ -2 సబ్మిట్ చేస్తాం. -2 సబ్మిట్ చేస్తే -2ని 4 టైమ్స్
అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే 4 టైమ్స్ -2 కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మనకి సింబల్ అనేది ప్లస్ వస్తుంది. 16 - 6 అంటే 0. ఇక్కడ 2 P2 = 2/4 - 16. 2/4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి మనకి 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16. 16 - 16 = 0. ఈ రెండు కేసుల్లో కూడా మనకి 0 వచ్చింది. 0 ఆఫ్ ది పాలినామిల్. మనం ఏమవుతుంది, వెదర్ ది -2 and 2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ అంటే ఎస్, జీరోస్ ఆఫ్ పాలినామిల్ ఈ రెండు కూడా. నెక్స్ట్ చూడండి, చెక్ వెదర్ 3 and -2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ px when px = x² - x - 6. px = x² - x - 6 అంటే ఈ యొక్క వాల్యూస్ని 3ని 2ని -2 వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 వస్తుందా, అది వస్తే అదే అడుగుతున్నారు. ఎస్ అంటే వస్తే ఎస్, లేకపోతే నో. ఫస్ట్ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² - 3 - 6. 3² అంటే 9, -3² అంటే 9, -3 - 6 -9, 9 - 9 = 0. అదేవిధంగా చూడండి, px = x² - x - 6 p -2 -2 whole square -2 - 6 -2 whole square అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 = 4 మైనస్ ఇంటూ మైనస్ +2 ఈ -6 4 + 2 అంటే 6 6 - 6 అంటే 0. ఈ రెండు కూడా జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి ఎస్ అవుతుంది. ఇది ఈ యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 3.1లో అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.